6% అభివృద్ధి అంటే ఆర్థికాభివృద్ధి ఉంటే ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా నిలకడగా ఉన్నట్లు, ఆరోగ్యకరంగా ఉన్నట్లు అని ఆర్థిక శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అయితే ఇప్పుడు 8% ప్రొజెక్ట్ చేస్తుంది ఈ గవర్నమెంట్. అంటే 31 ఈ మార్చి 31తో 2025-2026 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. అప్పటి నుంచి 2026-27 ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో, రానున్న ఆర్థిక సంవత్సరంలో దాదాపు 8% అభివృద్ధి రేటు ఉండొచ్చు అన్నది అంచనా. మరి రూపాయి విలువ మాత్రం తగ్గుతుంది. ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఒక్క విషయం మనం గమనించాలి. ఆర్థిక అభివృద్ధి రేటు పెరిగిందని చెప్పుకోవటం వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏమీ లేదు. ఆర్థిక అభివృద్ధి కార్పొరేటర్స్ కి, రిచ్ పీపుల్ కి సంబంధించినటువంటి లెక్కలవి. వాళ్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేసినట్టుగా కనపడుతుంది. ముఖ్యంగా భారతదేశంలో ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెద్ద ఎత్తున ఉంది. అంతేకాకుండా నిత్యావసర వస్తువుల ధరలు హైయెస్ట్ లెవెల్లో ఉంది. ఈ రెండింటినీ తగ్గించడానికి ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటేనే అది ప్రజలకు సంబంధించిన బడ్జెట్. లేకపోతే ఈ బడ్జెట్ తప్పనిసరిగా కార్పొరేట్కి సంబంధించి, ధనవంతులకు సంబంధించిన బడ్జెట్లు అంటే దీనికి ఉదాహరణ నిన్న మొన్న ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే పేద ప్రజల్లో పేదవాళ్ళకి ఇచ్చారో దాన్ని దెబ్బతీయటానికి కూడా కొత్త స్కీమ్ ఒకటి తీసుకుని వచ్చారు. ఆ రకంగా ఈ బడ్జెట్ లో ఏదైనా చేస్తే పక్కన ఉన్న దేశాలు, శ్రీలంక కానీ, నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఈ దేశాల్లో ఉద్యమాలు వచ్చినాయి. ముఖ్యంగా నిరుద్యోగం వల్లనే యూత్ అంతా అక్కడ ఉన్న ప్రభుత్వం మీద బహిరంగంగా తిరుగుబాటు చేసిన సంగతి గుర్తించాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే 6 నుంచి 7 అయింది, 7 నుంచి 8 అయింది గ్రోత్ రేట్. అంటే ఈ గ్రోత్ రేట్ దేని వల్ల అవుతుంది? వర్టికల్ గా ఆకాశం వెళ్ళిపోతుంది. హారిజాంటల్ డెవలప్మెంట్ ఉండాలి. అంటే ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులో. ఆర్థికాభివృద్ధి రేట్ అంటే దేశ సంపదలో దాదాపు అంటే ప్రస్తుతం నడుస్తున్న సంవత్సరం కంటే కూడా 8% మరలా వృద్ధి చెందిందంటే వస్తూత్పత్తులు జరుగుతాయి, అదేవిధంగా వ్యవసాయ రంగంలో పంటలు వస్తాయి. ఇవన్నీ కూడా వృద్ధి చెందడం వలన ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నది వాళ్ళ అంచనా. అవును, బ్రిటిష్ తాలింలో కూడా వృద్ధి రేటు బాగా ఎక్కువ ఉండేది. ఎందుకంటే వాళ్ళంతా రిచ్ పీపుల్ కి, కార్పొరేట్ సంస్థలకి, అట్లే బ్రిటిష్ ప్రభుత్వానికి ఏ రకంగా అభివృద్ధి అందుబాటులో రావాలో ఆ రకంగా చేశారు. ఇప్పుడు కూడా అదే నడిస్తే దేశంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చేటట్టున్న బడ్జెట్ అంతా. అది కాకుండా వాళ్ళ కోసం చేసినప్పుడు వృద్ధి రేటు అట్లే కనపడుతుంది. దానివల్ల ఎవరు